ప్రెగ్నెన్సీ అని కన్ఫర్మ్ అయిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి, ఒకవేళ సి సెక్షన్ వద్దు నార్మల్ డెలివరీ కావాలనుకున్న వాళ్ళు ఫాలో అవ్వాల్సిన టిప్స్ ఏంటి, అదేవిధంగా ట్విన్స్ పుట్టాలంటే మనము ఏం చేయాలి, ట్విన్స్ పుట్టడం కామనా లేకుంటే ఏదైనా అబ్నార్మాలిటీ ఉంటేనే ట్విన్స్ పుడతారా? చాలా మందికి ఏం అపోహ ఉంటుందంటే పిల్లలు పుట్టలేదంటే అమ్మాయిలోనే ప్రాబ్లం ఉందనుకుంటారు, కానీ అబ్బాయిలో కూడా చెక్ చేయాలి, అబ్బాయిలో కూడా ప్రాబ్లం ఉందని ఎంతమందికి తెలుసు? అదేవిధంగా ప్రెగ్నెన్సీ సమయంలో తీసుకోవాల్సిన ఫ్రూట్స్ ఏంటి, తీసుకోని ఫ్రూట్స్ ఏంటి, అలాగే ప్రెగ్నెన్సీ సమయంలో మనం ఎక్సర్సైజ్ చేయొచ్చా, ఆఫ్టర్ డెలివరీ కూడా ఎక్సర్సైజెస్ చేయడం ఇంపార్టెంటా కాదా, వీటన్నిటి గురించి ఈ రోజు జరిగిన పాడ్కాస్ట్ లో డాక్టర్ గారు మాట్లాడడం జరిగింది. సో మీరు తప్పకుండా ఫుల్ పాడ్కాస్ట్ చూసి మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. హలో మ్యామ్, హౌ ఆర్ యూ? Yeah, fine అండి, థ్యాంక్ యూ. హౌ ఆర్ యూ? ఐఎమ్ ఫైన్ మ్యామ్, థ్యాంక్ యూ. ఫైనల్గా సోషల్ పోస్ట్కి వచ్చినందుకు థ్యాంక్ యూ. డాక్టర్ గారు, అంటే ఏ అమ్మాయి అయినా తను ప్రెగ్నెన్సీ అని కన్ఫర్మ్ అయిందని తెలిసిన వెంటనే చేయాల్సిన ముఖ్యమైన థింగ్ ఏంటి? ఫస్ట్ అయితే నేను చెప్పేది ఎవరికి చెప్పొద్దు అంటాను. సో వాళ్ళిద్దరి మధ్యలోనే ఉండాలి. ఎందుకంటే వేరే వాళ్ళ ఇన్పుట్స్ తీసుకుంటే డిఫరెంట్గా ఉంటాయి. ఫస్ట్ పెద్ద వాళ్ళకి తీసుకుంటే 3 months డాక్టర్ దగ్గరికి వెళ్ళకు, 3 months మందులు వాడకు, ఏమైనా సరే వామిటింగ్ వచ్చినా సరే యూ షుడ్ బే నార్మల్. అది నార్మల్ అని చెప్తారు. నార్మల్ సింటమ్స్ ఇంకొకటి మెయిన్ టాబ్లెట్స్ వాడితే అలవాటు అయిపోతాయి. నాకు నచ్చని పదం ఒకటి. సో ఇప్పుడు మనము అన్ని స్టేజ్లోనూ సైన్స్ డెవలప్ అవుతుందండి. దానికి మందు కొనుక్కుంటున్నారు, మందులు కనుక్కుంటున్నారు. దేనికని కంఫర్టబుల్గా ఉండాలని లైఫ్. ఇప్పుడు మీరు జాబ్ చేస్తున్నారు, నేను చేస్తున్నా, ముందులాగా లేం కదా, మనం ఇంట్లో కూర్చోలేం కదా. సో వామిటింగ్స్ ఎంత సివియర్గా ఉంటాయంటే కొంతమందికి ఆల్మోస్ట్ బెడ్ రీడ్ అయిపోతారు. సో దాన్ని హైపర్ ఎమిసిస్ అంటారు. సో అంత స్టేజ్ కాదు, కానీ అది రేర్. బట్ చాలా మందికి వామిటింగ్స్ నార్మల్. సో మందులు వేసుకోవద్దు అంటారు ప్రెగ్నెన్సీ టైంలో. ఏ మందులు వేసుకోవద్దు, నార్మల్ సిమ్టమ్స్ కదా, నువ్వేం స్పెషల్ కాదు కదా. సో అది ఫస్ట్ అయితే కన్ఫర్మ్ అయిన వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. ఫస్ట్ 3 months చాలా ఇంపార్టెంట్ మనకు. ఆర్గనోజెన్సిస్ అంటారు, మెయిన్ ఆర్గాన్స్ ఫామ్ అవ్వడము, అవన్నీ ఫస్ట్ 3 monthsలో ఉంటాయి. సో చాలా మంది ఇప్పుడు ఏంటి, ఎవ్రీ ఆల్టర్నేట్ పేషెంట్ ఐఎమ్ సీయింగ్ థైరాయిడ్. థైరాయిడ్ వన్ ఆఫ్ ది సిచ్యువేషన్ వేర్ బ్రెయిన్ డెవలప్మెంట్లో డిరేంజ్మెంట్స్ అలా ఉంటాయి. సో థైరాయిడ్ కరెక్ట్ చేసుకోవాలి. చాలా మంది తెలియకుండా బీపీ మెడికేషన్స్ కానీ తెలియకుండా అంటే వాడతారు. ప్రెగ్నెన్సీలో చేంజ్ చేసుకోవాలి, కొన్ని ప్రెగ్నెన్సీలో మనం చేంజ్ చేసుకోవాలి, డోసెస్ చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. వాటి కంట్రోల్ వేరే విధంగా ఉంటుంది. ఇప్పుడు థైరాయిడ్ నార్మల్గా TSH 5 వరకు అప్పర్ లిమిట్, ప్రెగ్నెన్సీలో 3 ఉండాలి. అవన్నీ తెలియదు కదండి. సో ఫస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, ఫస్ట్ కన్ఫర్మ్ చేసుకోండి. మళ్ళీ కన్ఫర్మ్ చేసుకొని స్కాన్ చేస్తారు, లేకపోతే బ్లడ్ టెస్ట్, మళ్ళీ యూరిన్ టెస్ట్ చేస్తారు. స్కాన్ చేసుకొని బేసిక్ మెడికేషన్స్ రాస్తారు. మెయిన్ ఫోలిక్ యాసిడ్, అందరికీ తెలుసు ఇప్పుడు ఫోలిక్ యాసిడ్ అంటే. సో ప్రీనేటల్ ఫోలిక్ యాసిడ్ US లో అయితే 3-4 months ముందు నుంచి వాడతారు. అంటే అది ఓవర్ ద కౌంటర్లో బయట మీకు దొరుకుతుంది అంత ఫ్రీగా. అంటే మీనింగ్ ఏంటి, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. అంత రెస్ట్రిక్షన్స్ లేకుండా ఈజీలీ అవైలబుల్ అని. సో అట్లాంటిది ఇక్కడ కూడా వాడాలి. ఇక్కడ ప్రెగ్నెన్సీ వచ్చినా వాడరు, అదొకటి. సో ఫోలిక్ యాసిడ్ ఎంత, అది ఒక స్ట్రిప్ అంతా కలిపి 20 రూపాయలు బేసిక్ ఫోలిక్ యాసిడ్. సో ఎంత ఇంపార్టెంట్ అది, బ్రెయిన్, స్పైనల్ కార్డ్ అంటాం కదా, వెన్నుపూస డెవలప్మెంట్కి చాలా హెల్ప్ అవుతుంది అనమాట. దట్టు డయాబెటిక్స్ ఉండేవాళ్ళు వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫోలిక్ యాసిడ్. ఫోలిక్ యాసిడ్ ఎంత బ్యూటిఫుల్ టాబ్లెట్ అంటే మేల్స్కి పనికొస్తుంది, ఫీమేల్స్కి పనికొస్తుంది. ఇప్పుడు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసే వాళ్ళు ఇన్ఫర్టిలిటీ అన్నారు అనుకోండి, ఇద్దరు వాడుకోవచ్చు. అట్లా స్పర్మ్ క్వాలిటీ పెరుగుతుంది, అట్లా ఎగ్ క్వాలిటీ పెరుగుతుంది. అంటే ఇప్పుడు ఫోలిక్ యాసిడ్ వల్ల ఓన్లీ అంటే స్త్రీలకి కాకుండా పురుషులకు కూడా బెనిఫిట్స్ ఉంటాయి. అంటే ఇన్ఫర్టిలిటీ ఉంటే ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత ఫీమేల్సే వాడుకోవాలి. ఒకవేళ పిల్లలు ప్లాన్ చేసి, నేను ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ కాబట్టి ఆన్లైన్లోకి వెళ్తున్నాను. ఒకవేళ పిల్లల కోసం వచ్చారు, స్పర్మ్ క్వాలిటీ బాగాలేదు, తక్కువ అబ్నార్మల్ తక్కువ స్పర్మ్ అనాలిసిస్ ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే మేల్స్ కూడా ఇస్తాం అనమాట. ఇట్స్ బ్యూటిఫుల్ టాబ్లెట్. సో మెయిన్ ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, మళ్ళీ కన్ఫర్మ్ చేసుకోవాలి ఎందుకు. సో సింగిల్ బేబీ ఉండొచ్చు, ట్విన్స్ ఉండొచ్చు, నార్మల్ పొజిషన్ యూట్రస్లో ఉండొచ్చు, సైట్స్లో ఉండొచ్చు. సైట్స్లో ఉంటే ఎక్టోపిక్ అంటాం. సో ఎక్టోపిక్ ఆల్మోస్ట్ లైఫ్ డేంజర్ అనమాట, థ్రెటనింగ్, ఇట్స్ ఎమర్జెన్సీ. అది ఉండొచ్చు. కొంతమందికి మిస్డ్ అబార్షన్ ఉండొచ్చు, హెల్దీ ప్రెగ్నెన్సీ ఉండొచ్చు, బ్లైటెడ్, రకరకాలు, హెల్దీయా అన్హెల్దీయా ఫైనల్గా అది తెలుసుకోవాలి. టాబ్లెట్స్ వాడుకోవాలి. సో ఇవి చాలా చేంజెస్ ఉంటాయి. డైట్ చెప్తారు, మీకు చాలా చెప్తారండి. అంటే డాక్టర్ గారు మీరు ఇందాక చెప్పినప్పుడు 3 months అనేటివి చాలా చాలా ఇంపార్టెంట్ కృతిక అన్నారు కదా. అంటే 3 monthsలోనే ఆర్గన్ డెవలప్మెంట్ అనేది జరుగుతుందా డాక్టర్? మీరు అన్నట్టు ఆర్గనోజెన్సిస్ ఎంత ఇంపార్టెంట్ అంటే 7 to 12 weeks ఆర్గనోజెన్సిస్ అంటాం. ఆర్గాన్స్ డెవలప్ అవుతాయి. తర్వాత ఏవైతే డెవలప్ అయినా అవి పెరుగుతాయి
తగ్గుతాయి అన్నమాట. యా, దాని తర్వాత పెరుగుతాయి. అనామలీస్ స్లోగా 12 weeks కి మనం ఎన్టీ స్కాన్ అని చేస్తాం, వెరీ ఇంపార్టెంట్ స్కాన్, వెరీ డిఫికల్ట్ స్కాన్ ఆల్సో, ఎందుకంటే బేబీ పొజిషన్ కూడా న్యూట్రల్ గా ఉండాలి, చాలా కష్టమైన స్కాన్. 12 weeks చేస్తాము, 11 to 13 weeks మధ్యలో ఎప్పుడైనా చేసుకోవచ్చు. దాని తర్వాత మళ్ళీ టిఫా స్కాన్ ఉంటుంది. సో ఈ ఆర్గనోజెన్సిస్ లో చాలా ఇంపార్టెంట్ మనకి, ఏదైనా డ్రగ్స్ చేంజ్ చేయాలన్నా, షుగర్ స్ట్రిక్ట్ కంట్రోల్ ఉండాలన్నా, థైరాయిడ్ కంట్రోల్లో ఉండాలన్నా, కొంతమంది ఇప్పుడు యాంగ్జైటీ డిప్రెషన్ టాబ్లెట్స్ వాడుతున్నారు, అవన్నీ మనము స్టాప్ చేయాలన్నా ఈ పీరియడ్ చాలా ఇంపార్టెంట్. ఫోలిక్ యాసిడ్ ఒకటి, అంతే కదా, ఇప్పుడు మనకి ఆర్గన్స్ ఫామ్ అయ్యే స్టేజ్లో ఇవన్నీ మనకి ఫోలిక్ యాసిడ్ అవన్నీ సప్లిమెంట్స్ బాగుంటే బాగా ఫామ్ అవుతాయి. అంటే ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది మ్యామ్? అంటే 3 monthsలో ఎలాంటి టాబ్లెట్స్ వాడొద్దు, మేము పెద్దవాళ్ళము, మా చెప్పిన మాట వినండి అని చెప్పడం ఎందుకు ఇలా చేస్తున్నారంటారు? ఇప్పటి నుంచి ఉంది కదా, పాతకాలంలో ఎవరంటే వెళ్ళే వాళ్ళు అసలు 3 months వరకు వెళ్ళే వాళ్ళు కాదు. సో 3 months గవర్నమెంట్కి వెళ్ళే వాళ్ళు, అప్పుడు టీటీ వేసుకునే వాళ్ళు, యాక్చువల్గా టీటీ వేసుకొని అప్పుడు స్కాన్ చేసుకొని అప్పుడు టాబ్లెట్ స్టార్ట్ చేసేవాళ్ళు. అంటే వాళ్ళు చెప్పేది ఏంటంటే మేము వేసుకోలేదు, మీరు బాగానే పుట్టారు కదా. అప్పుడు ఇలాగే లేం కదా. ఇప్పుడు ఎంత స్ట్రెస్, ఎన్ని ప్రాబ్లమ్స్, ఎవరి ఆల్టర్నేట్ పేషెంట్ పీసీఓడి, ఎవరి ఆల్టర్నేట్ పేషెంట్ థైరాయిడ్, ఎవరి ఆల్టర్నేట్ పేషెంట్ స్ట్రెస్, అందరూ వర్కింగ్. ఇప్పుడు మెయిల్స్ ఫీమేల్స్, నువ్వే వర్క్ చేస్తావా, నేను కూడా వర్క్ చేస్తా. సో ఇప్పుడు ప్రాబ్లమ్స్ వేరు, అన్ని వేరుగా ఉన్నాయి. డైట్ వేరు, స్ట్రెస్ వేరు, ఆ స్లీప్ ప్యాటర్న్, ఈ ఓవర్ వెయిట్ అన్ని వేరుగా ఉన్నాయి. సో పాత దాంతో మనం కంపేర్ చేయకూడదు. ప్రాబ్లమ్స్ కూడా అన్ని మనం కొత్తగా చూస్తున్నాం కదా. డాక్టర్, ప్రెగ్నెన్సీ టైంలో అంటే తీసుకునే ఆహారం మీద చాలా అపోహలు ఉంటాయి డాక్టర్. అది తినద్దు, ఇది తినద్దు, అంటే ఎగ్జాంపుల్ పపాయ తినద్దు, మళ్ళీ చూసుకుంటే కుంకుమ పువ్వు తిను పిల్లలు తెల్లగా పుడతారు, ఇలాంటివి చాలా ఉన్నాయి డాక్టర్. ఇందులో అసలు ఉన్న అపోహలు ఏంటి, మీరు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి. నాకు కూడా అర్థం కాదండి, ఎందుకు పపాయ పైనాపిల్ మీదే ఉంటుంది. అంటే ఎన్ని ఫ్రూట్స్ ఉన్నాయి. యాక్చువల్గా అయితే పపాయ రేర్, మనం తినం అంతగా, చాలా మంది ఇష్టపడరు కూడా. పైనాపిల్ కూడా ఇది సీజనల్ ఫ్రూట్, దొరకదు అంతగా. ఎందుకు ఆ రెండే అడుగుతాను నాకు అర్థం కాదు. మిగతావన్నీ మంచివన్నీ వదిలేస్తారు. బనానా, జామకాయ, సపోటా, మ్యాంగో, వాటర్ మిలన్, కివి, ఎన్ని ఫ్రూట్స్ ఉన్నాయి, చాలా మంచివి అవన్నీ. ఇవి కూడా పపాయ పైనాపిల్ కూడా రా పపాయ మంచిది కాదు. రా పపాయ ఎవరండి తింటారు? ఎవరో సమ్ కర్రీస్ చేసుకుంటారు కానీ వెరీ రేర్, ఎవరు లైక్ చేయరు. సో పపాయాలో లేటెక్స్ అని ఉంటుంది, అది కూడా రా పపాయాలో. సో రా పపాయ మనం తినము. మామూలు మాగిన పపాయ కొంచెం తినచ్చు, బట్ నేనైతే అది కూడా వద్దంటాను. కొన్ని పేషెంట్స్కి ఏదైతే డౌట్ ఉంటాయో అది అవాయిడ్ చేయాలి. ఇప్పుడు ఎందుకంటే వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం అయింది, ఏదైనా బ్లీడింగ్ అయింది అనుకో, నేను అది తిన్నాననే పట్టుకుంటారు. సో నేను ఎంత సైంటిఫిక్ ఎవిడెన్స్ ఇచ్చినా కూడా దే విల్ నాట్ లిజన్. సో కొంచెం పేషెంట్స్ పల్స్ కూడా మనం తెలుసుకోవాలి. సో వాళ్ళకి ఏదైనా డౌట్ ఉందంటే బెటర్ టు అవాయిడ్. మనకి అవే ఆప్షన్స్ లేవు కదా, చాలా ఆప్షన్స్ ఉన్నాయి. పైనాపిల్లో బ్రోమెలిన్ అనే ఎంజైమ్ ఉంటుంది, దానివల్ల ఒక్కొక్కసారి ఎక్కువ తింటే మనం తినేది ఒక స్లైస్, ఎక్కువ తింటే యుట్రైన్ కంట్రాక్షన్స్, డేట్ వచ్చినప్పుడు మనకి ఎలా క్రాంప్స్ అలా వస్తే రేర్ గా బ్లీడింగ్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. బెస్ట్ రెండు అవాయిడ్ చేయండి. వేరే ఇన్ని ఉంటాయి ఆప్షన్స్ ఎందుకు అని చెప్పేస్తాను నేనైతే. సో ఆ రెండు. ఇంకొకటి బనానా చాలా మంచిది, అసలు పొటాషియం ఉంటుంది, మెగ్నీషియం ఉంటుంది, లాక్సేటివ్. కాన్స్టిపేషన్ వాళ్ళకి ఫస్ట్ బనానా ఇమ్మంటాం, అంత లాక్సేటివ్ అది. అది కూడా ఒక నానుడి, తినకూడదు. బనానా ఒకటి. కోకోనట్ వాటర్ అయితే ఏదో విన్నానండి నేను, ఎంట్రుకలు ఉండవు అని విన్నా నేను. అదేమీ లేదు, దాంట్లో పొటాషియం ఉంటుంది, చాలా మంచిది. అది ఏవో కొన్ని ఉంటాయి, కొన్ని మనం పాతకాలం పద్ధతులు అన్నీ అవాయిడ్ చేయలేం కానీ కొన్ని మాత్రం బ్లైండ్గా ఉంటాయి. సో కోకోనట్ వాటర్ చాలా మంచిది. ఫ్రూట్స్ అన్నీ రిచ్ ఇన్ ఫైబర్, అసలు ఫైబర్ ఉంటుంది, వాటర్ ఉంటుంది. ఇప్పుడు వాటర్ అంటే మనం ఇప్పుడు ప్లెంటీ ఆఫ్ వాటర్ తాగమంటాం, వాటరే తాగుతామండి 3-4 liters. వాటర్ కంటెంట్ ఉండేటివి ఏదైనా తీసుకోవాలి, లైక్ మజ్జిగ తీసుకోవచ్చు, కోకోనట్ వాటర్ తీసుకోవచ్చు, ఫ్రూట్స్ తీసుకోవచ్చు, ఫ్రూట్ జ్యూసెస్ తీసుకోవచ్చు. అట్లాగా వాటర్ కంటెంట్ ఉంటే తీసుకోమంటాం మనం. వెజిటేబుల్స్, సలాడ్స్ అట్లాగా. అంతేగాని వాటరే 3-4 liters 4-5 liters ఎవరూ తాగలేరు. అంటే ఇప్పుడు తినాల్సిన బెస్ట్ ఫ్రూట్స్ ఏంటి డాక్టర్? అన్ని తినొచ్చు, అదేగా చెప్తున్నాను. ఇప్పుడు ప్రతిదా ఎందుకు అన్ని కనుక్కున్నారండి దేవుడు, ఒకటే ఉండేది కదా. అన్నిట్లో కొన్నిట్లో పొటాషియం ఉంటుంది, కొన్నిట్లో మెగ్నీషియం ఉంటుంది, జామకాయలో ప్రోటీన్ ఉంటుంది. సో అన్నిట్లో కొన్ని ఉంటాయి. తినకూడదు ప్రెగ్నెన్సీ టైంలో అన్న ఫ్రూట్స్ ఏం లేవు. అదే పపాయ పైనాపిల్ పేషెంట్స్ ఇష్టం లేదు కాబట్టి అవి తినద్దండి, మిగతా అన్ని హ్యాపీగా తినొచ్చు. ఫ్రూట్ జ్యూసెస్ కంటే ఫ్రూట్స్ బెటర్, ఎందుకంటే ఫైబర్ ఉంటుంది కాబట్టి ఇది చాలా మంచిది అనమాట. మీకు మోషన్ కూడా అదే పనిగా మళ్ళీ మోషన్, ప్రెగ్నెన్సీలో కాన్స్టిపేషన్ ఉంటుంది ఈ హార్మోన్స్ వల్ల. సో ఇవి తీసుకుంటే మీకు ఫ్రీ ఫైబర్, ఫ్రీ వాటర్, సో రెండు డబుల్ బోనాంజా. డాక్టర్, మోలార్ ప్రెగ్నెన్సీ అంటే ఏంటి, దానికి రీజన్స్ ఏంటంటారు?
కృతిక ఫస్ట్ టైం నువ్వు అడిగావు ఈ క్వశ్చన్, ఇంతవరకు ఎవరు అడగలేదు. ఎందుకంటే ఇట్స్ వెరీ రేర్. మోలార్ అంటే ముత్యాల గర్భం అంటారు అనమాట. వెరీ రేర్ అండి. నాకు ఇప్పుడు 18 years 20 years ఎక్స్పీరియన్స్ లో ఒక 2 కేసులు ఏమో చూసాను. అంటే చాలా రేర్ అన్నమాట. అది క్రోమోజోమల్ అనామిలిస్ వల్ల వస్తుంది అనమాట. మనకు మామూలుగా ప్రెగ్నెన్సీలో ఏముంటది, బేబీ ఉంటది, ఉమ్మునీరు ఉంటది, మాయ ఉంటది. సో మోలార్ లో రకరకాలు ఉన్నాయి మనకు. కంప్లీట్ మోలారు, పార్షియల్ మోలార్ అన్నమాట. కంప్లీట్ లో ఏమంటే ఓన్లీ మాయ ఒకటే పెరుగుతుంది, ప్లజెంటా ఒకటే పెరుగుతుంది, బేబీ ఉండదు. పార్షియల్ లో బేబీ ఉంటుంది, మాయ కూడా పెరుగుతుంది, అబ్నార్మల్ గా పెరుగుతుంది అనమాట. దీన్ని మోలార్ ప్రెగ్నెన్సీ అంటే ఇట్స్ వెరీ డేంజరస్ యాక్చువల్ గా. సో ఒకవేళ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిందంటే మోలార్ అయినా కూడా యూరిన్ టెస్ట్ పాజిటివ్ వస్తుంది, నార్మల్ అయినా యూరిన్ టెస్ట్ పాజిటివ్ వస్తాయి. కాకపోతే బ్లడ్ టెస్ట్ లో మోలార్ ప్రెగ్నెన్సీలో ప్లజెంటా నుంచి హెచ్సిజీ అనే హార్మోన్ చాలా ఎక్కువ రిలీజ్ అవుతుంది. సో మనకి ఇవి 100s లో ఉంటే అవి 10,000 1 lakh లో ఉంటాయి వాల్యూస్. సో ఒకవేళ నీకు స్కాన్ లో క్లియర్ కట్ కనపడుతుంది, మన గ్రేప్స్ లాగా ఉంటుంది, స్నో స్టామ్ అపియరెన్స్, మనకు హనీ కుంబ్ ఎలా ఉంటుంది అలా అనమాట, చిన్న చిన్న గూళ్ళు లెక్క ఉంటుంది, తెలిసిపోతుంది మీకు. బేబీ ఉండదు. సో మొత్తం అదే ఉంటుంది. హిస్టరీ ఒకటి వైట్ అక్కర్స్ డాక్టర్, క్రోమోజోమల్ అనామలీస్ తో వస్తుంది. చాలా మందికి ఏజ్ ఎక్కువైనా కూడా వస్తుంది. సో ఈ రెండే అండి మెయిన్, క్రోమోజోమల్ ప్రాబ్లం వల్లే వస్తుంది. సో మనకు ఒక ఎగ్ 2 sperms మీట్ అయినా అట్లా అబ్నార్మల్ ఫర్టిలైజేషన్, సో దానివల్ల ఎక్కువ ఇది వస్తాయి. ఎప్పుడు ఎంత తొందరగా కనుక్కొని ఎంత తొందరగా అబార్షన్ చేస్తే అంత సేఫ్. లేకపోతే ఇట్స్ వెరీ డేంజరస్ అన్నమాట. మనం క్లీన్ చేసేటప్పుడు ఎక్కువ బ్లీడ్ అవ్వడము, యూట్రస్ మళ్ళీ నార్మల్ సైజ్ రాకపోవడం, కంప్లీట్ గా తీసేయాలి, రిమూవ్ చేసేయాలి డాక్టర్. ఒకవేళ ప్రెగ్నెన్సీ ఒక లేట్ అయితే ప్రమాదం ఏముంటుంది డాక్టర్? నేను అదేగా చెప్తున్నా, ఇవన్నీ కనుక్కోవడానికి ఫస్ట్ పాజిటివ్ అయినా డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, వాళ్ళు గైడ్ చేస్తారు. మీకెందుకు అంత టెన్షన్? మేము ఇంతవరకు చదువుకున్నాము, మా నాలెడ్జ్ ఉపయోగించి మీకు ఏదో ఒకటి గైడ్ చేస్తాం కదా, రాంగ్ అయితే గైడ్ చేయం కదా. సో ఇవన్నీ కనుక్కోవడానికి వెళ్తే ఎంత అర్లీగా డిటెక్ట్ చేస్తే అంత మనము తొందరగా అవాయిడ్ చేసేయచ్చు. ఎంత లేట్ అయితే అంత డేంజరస్. ఓకే డాక్టర్, అప్పట్లో మనం చూసేవాళ్ళం, అరే వాళ్ళకి ట్విన్స్ పుట్టారు అని చెప్పేసి. కానీ ఇప్పట్లో ప్రతి ఒక్కరికి ట్విన్సే పుడుతున్నారు మ్యామ్, అర్థం కావట్లేదు. అప్పట్లో ఏంటి, బనానాలు 2 కలిసి ఉంటే తినండి ట్విన్స్ కావాలంటే అని అంటారు. అలా అనుకుంటే ఇప్పుడు ఎవరికి చూసినా ట్విన్సే పుట్టేస్తున్నారు. అసలు ట్విన్స్ పుట్టడానికి కారణం ఏంటి డాక్టర్? అదేవిధంగా ఇప్పట్లో ఎందుకు అందరూ ట్విన్సే పుడుతున్నారు? దీనికి ఏమైనా అబ్నార్మాలిటీ ఏమైనా ఉందంటారా? నేను కూడా చిన్నప్పుడు మా మమ్మీ బనానా ఏదైనా వెజిటేబుల్స్ ఉంటే వద్దు తినద్దని పడేసే వాళ్ళం, అది ట్విన్స్ పుడతారు అట్లా ఏం లేదండి. జెనెటిక్ టెండెన్సీ ఏదన్నా ఉన్నా, ఇప్పుడు కామన్ గా మనము ఇప్పుడు ట్రీట్మెంట్ తో చూస్తున్నాం, IUI IVF సైకిల్స్ లో వాటి వల్ల ఎక్కువ కామన్ అనమాట. ఎందుకంటే మనం పెట్టేది 2 embryos పెడతాము, ఎగ్ డెవలప్ అవడానికి ఇచ్చిన ఒక ఎగ్, నేచురల్ గా అయితే ఒకే ఎగ్ వస్తుంది, ఒకే ఎగ్ వస్తుంది, ఒక స్పర్మ్ ఫర్టిలైజ్ అయ్యి ఒక బేబీనే ఫామ్ అవుతుంది. IUI లో 2 eggs రావచ్చు, 3 eggs రావచ్చు, IVF లో 2 embryos పెట్టచ్చు. అట్లా మల్టిపుల్ ప్రెగ్నెన్సీ కామన్. ఇంకొంతమందికి కొన్ని ఏరియాస్ లో ఎక్కువ అనమాట. ఇది ఎప్పుడు ట్విన్స్ డెవలప్ అవుతుందంటే ఒక ఎగ్ ఒక స్పర్మ్ ఫర్టిలైజ్ అయ్యి ఒక ఎంబ్రియో ఫామ్ అయ్యి అది 2గా డెవలప్ అవ్వచ్చు. దాన్ని మనం ఐడెంటికల్ ట్విన్స్ అంటాం. సినిమాలో చూపిస్తారు కదా, హలో బ్రదర్ సినిమాలో, అదే ఐడెంటికల్ ట్విన్. ఒకే సెక్స్ ఉంటుంది. సో మామూలు ఇంకొక ట్విన్ ఉంది, నాన్ ఐడెంటికల్ ట్విన్, డైజైగోటిక్ అంటాం. అంటే దీంట్లో 2 eggs రిలీజ్ అవుతాయి, 2 sperms ఫర్టిలైజ్ అవుతాయి. సో ఈ 2 డిఫరెంట్ సెక్స్ ఉండొచ్చు. ఆ 2 డిఫరెంట్, దాని మాయ వేరు, దీని మాయ వేరు, దాని సర్క్యులేషన్ వేరు, దీని సర్క్యులేషన్ 2 సపరేట్ గా ఉంటాయి. సో ఎక్కువ మనము ఈ డైజైగోటిక్ ట్విన్స్ అనేది మనము IVFs లో చూస్తుంటాం. మనం 2 embryos పెడతాం, 2 పిల్లల్ని పెడతాం కాబట్టి ఇట్లాగా. మోనోజైగోటిక్ మామూలుగా ఫ్యామిలీ హిస్టరీ ఏదైనా ఉన్నా, జెనెటిక్ గా ఉన్నా, ఎక్కువ ఎల్డర్లీలో ఎక్కువ కామన్ అండి. లేట్ మ్యారేజెస్, లేట్ గా ప్లాన్ చేస్తారు, అదొకటి. మదర్ సైడ్ ఏదైనా హిస్టరీ, మదర్ సైడ్ పేరెంటల్ ఏదైనా హెరిడిటరీ అంటాం కదా, దాని వల్ల వచ్చినా కూడా ఒక్కొక్కసారి ట్విన్స్ వస్తుంది. ట్విన్స్ పుట్టడం అనేది ఒక అబ్నార్మాలిటీ కింద తీసుకోవాలా, లేకుంటే ఇది కామన్ అంటారా? న్యాచురల్గా అయితే ఇస్ వెరీ రేర్ అండి, కామన్ కాదు. మనం ఇప్పుడు IVFs లో IUIs లో ఏదైనా ట్రీట్మెంట్ తీసుకున్నారంటేనే కామన్, కానీ న్యాచురల్గా ఇట్స్ తక్కువ. ఇట్స్ వెరీ కామన్. తక్కువ ట్రీట్మెంట్ లో తీసుకున్న వాళ్ళకి కామన్. ఓకే, అంటే డాక్టర్ ఇప్పుడు ట్విన్స్ లో ఎవరైతే పుట్టారో, అంటే ఒకరు ఎక్కువగా ఇంటెలిజెంట్ అయి ఉండి ఒకరు కొంచెం అంతగా లేకుండా కొంచెం నార్మల్గా ఉండడం కానివ్వండి, ఇంకొక పర్సన్ మరీ యాక్టివ్గా ఉండి ఇంకొక పర్సన్ కంప్లీట్గా ఇంట్రోవర్ట్ లా ఉండడం కానీ అలా జరుగుతుంది? అట్లా ఏముండదు, సపరేట్. నేను అదే చెప్తున్నాను, ఒక్క జైగోట్ 2గా డివైడ్ అయింది అనుకోండి, మేబీ ఒకే ఫీచర్స్ ఉంటాయి, ఎందుకంటే ఒకటే కదా జెనెటిక్ మెటీరియల్. సో 2 సపరేట్ ప్రెగ్నెన్సీస్, మీకు 2 ప్రెగ్నెన్సీస్ వచ్చినట్టు. సో సేమ్ జెనెటిక్ మెటీరియల్, ఎక్కడ ఏం తేడా ఏం లేదండి. సో మీ ఫాదర్ మదర్ నుంచి వచ్చే జెనెటిక్ మెటీరియల్ బట్టే బేబీస్ వస్తారు, కానీ ట్విన్స్ పర్సే ట్విన్స్ వల్ల అయితే ఏం ఉండదు. అన్ని మనకు సినిమాస్ లో ఏదో కామెడీ కోసం చూపిస్తారు తప్ప ఇట్స్ రిలేషనే లేదు. ఓకే
డాక్టర్ ఇప్పుడు మహిళల్లో సర్టన్ ఏజ్కి రీచ్ అయ్యాక మీరు గర్భాశయం తీసేయాలమ్మా అని చెప్తారు. కొంతమందికి అది చాలా సివియర్ అయిపోయి తీసేయాల్సిన పరిస్థితి వస్తుంది. అలా తీసివేశాక ఎవరైతే గర్భాశయం తీసుకున్నాక వాళ్ళు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్, వాళ్ళు ఫేస్ చేసే ఇంకా బాడీ పరంగా ఫిజికల్గా చేంజెస్ ఏముంటాయి డాక్టర్? సో ఇంతకుముందు గర్భసంచి తీసేసేది చాలా కామన్గా ఉండే, ఎవరు ఆలోచించే వాళ్ళు కాదు. కానీ దానివల్ల చాలా హార్మోనల్ చేంజెస్ ఉంటాయి, ఫిజికల్గా చేంజెస్ ఉంటాయి, ఎమోషనల్గా చేంజెస్ ఉంటాయి. చాలా మందికి జెంట్స్కి అర్థం కాదు కూడా. సో కానీ ఇప్పుడు ఏమంటే సైన్స్ ఎలా ఎవాల్వ్ అవుతుందంటే సేవింగ్ యుట్రస్ అనమాట. మనం ఏమేమి టాబ్లెట్స్ కనుక్కుంటున్నామో, ఏమేమి ప్రొసీజర్స్ కనుక్కుంటున్నామో అవన్నీ టు సేవ్ ద యుట్రస్. మాక్సిమం యుట్రస్ తీయకుండా ఉండే ట్రీట్మెంట్స్ వైపే అందరు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అనమాట. ఎందుకంటే ఇప్పుడు హిస్టెక్టమీ అనేది ఒక పెద్ద సర్జరీ అండి. సర్జరీ ఇన్ ద సెన్స్ మామూలుగా మనకు మెనోపాజ్ అరౌండ్ 45 to 55 వస్తుంది. ఆ టైంలో తీసేస్తే ఓకే, ఎలాగో మెనోపాజ్ వచ్చేస్తుంది కాబట్టి మీరు ఒకవేళ హిస్టెక్టమీకి వెళ్ళినా కూడా ఇట్స్ ఫైన్. ఒకవేళ మరీ అంత ప్రాబ్లం ఉంది మీకు ఖచ్చితంగా తీసేయాల్సి ఉంది అంటే, ఒకవేళ ముందే తీసేయాల్సి వస్తే ఏం చేయాలి? వీళ్ళకు చాలా ఎమోషనల్ చేంజెస్. మెయిన్ ఏమంటే హార్మోన్స్ ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ తగ్గిపోతాయి. సో మెయిన్ ఇంకోటి ఏంటంటే ఓవరీస్ పెడుతున్నారా లేదా, ఓవరీస్. సో ఓవరీస్ నుంచినే మనకు హార్మోన్స్ రిలీజ్ అవుతాయి, ఈస్ట్రోజన్. ఈస్ట్రోజన్ ఎప్పుడు మనకు బాడీకి ప్రొటెక్షన్ అనమాట. బోన్స్ కానీ, హెయిర్ కానీ, స్కిన్ కానీ, మన ఓవరాల్ హెల్త్ ఈస్ట్రోజన్. వెజైనా హెల్త్ కానీ ఏదన్నా సరే, హార్ట్ కానీ ఏదన్నా సరే, ఏ ఆర్గాన్ అయినా హెల్దీగా ఉండాలంటే ఈస్ట్రోజన్ కావాలన్నమాట. సో అందుకని మనకు మెనోపాజ్ లో ఈస్ట్రోజన్, ఈ ఓవరీస్ తీసేసామంటే ఈస్ట్రోజన్ తగ్గిపోవడం వల్ల ముడతలు రావడము, స్కిన్ మనకు డల్నెస్ తగ్గిపోవడము, లస్టర్ తగ్గిపోవడము, వెజైనా అంతా డ్రైగా అయిపోవడము, ఏమీ ఉండదు, ఇచ్చింగ్ అంటారు. సో ఇంటర్ కోర్స్ ప్రాబ్లము, ల్యాక్ ఆఫ్ సెక్షువల్ సాటిస్ఫాక్షన్ ఉండదు, లిబిడో ఉండదు, డ్రైనెస్ ఉంటుంది, ఇన్ఫెక్షన్స్, యూరిన్ ఇన్ఫెక్షన్స్ వల్ల మల్టిపుల్ ఉంటాయి అన్నమాట. అదొకటి. హెయిర్ లాస్ ఉంటుంది, స్కిన్ సాగ్ అయిపోతుంది, ఫ్యాట్ లాస్ ఉంటది. సో హార్ట్ అటాక్స్ ఎక్కువ చూస్తాం మనం. సో ఇవి తీసేసిన వల్ల వాళ్ళకి ఇరిటబిలిటీ, యాంగ్జైటీ, కోపం, చిన్న దానికి కోపం. ఇంకొకటి హార్ట్ ఫ్లషెస్, వెరీ వెరీ కామన్. ఇంత ఏసీలో ఉన్నా కూడా వాళ్ళకి చెమటలు, బ్లౌజ్ తడిచిపోతుంది, చెమటలు. సో నైట్ కూడా నిద్ర లేసేస్తారు, అంత వేడి అనమాట వాళ్ళకి, చెమటలు. సో కోపం వస్తూ ఉంటుంది, అర్లీగా బీపీ రావడము, ఇలా చాలా చేంజెస్. కొంతమంది ఒబీస్ అయిపోతారు. సో ఇలా చాలా బికాజ్ ఆఫ్ యూట్రస్ తీసివేయడంలో, యూట్రస్ అండ్ ఓవరీస్ హార్మోన్స్ లేకపోవడం వల్ల ఇవన్నీ ఉంటాయి. సో యాక్చువల్గా అయితే న్యాచురల్గా కూడా ఇవన్నీ ఉంటాయి. సో అందుకని ఇప్పుడు యూట్రస్ తీసేసిన కూడా ఓవరీస్ పెడతాం అనమాట. ఓవరీస్ నుంచి హార్మోన్స్ రిలీజ్ అవుతాయి కాబట్టి మాక్సిమం ఓవరీస్ టచ్ చేయము. 70 years ఒకవేళ హిస్టెక్టమీ చేయాల్సి అవి కూడా తీసేసేవాళ్ళు కదా. అప్పుడు అంత నాలెడ్జ్ ఉండేది కాదండి. ఇప్పుడు నేను చెప్పినట్టు ప్రెగ్నెన్సీ సిమ్టమ్స్ కామన్ కదా, నువ్వు ఇది నార్మల్ ఎందుకు అంత సీన్ చేస్తున్నావు అనేవాళ్ళు. హిస్టెక్టమీ కూడా ఇవన్నీ తర్వాత నార్మల్. ఎవరంటే అంత ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు ఫిమేల్స్ కి ఇప్పుడు కదా. సో ఇప్పుడు ప్రతిదీ ఫిమేల్ ఈజ్ ఈక్వల్ టు మేల్. సో అన్ని ఫీల్డ్స్ లోన. సో ప్రతిదీ ఇప్పుడు అమ్మాయిలు ఇంట్లో సరిగా లేకపోతే ఇంకా అంతే, సినిమా అంతే. సో వాళ్ళకి మెన్సెస్ కూడా హార్మోనల్ చేంజెస్ ఉంటాయి. సో వాళ్ళని ఏం టచ్ చేయరు హస్బెండ్స్, ఇరిటబుల్ అయిపోతారు, కోపము, గొడవలు. చాలా హార్మోనల్ చేంజెస్ ఉంటాయి మీకు మెన్సెస్. ఇప్పుడు అమ్మాయిలు కొంతమంది సర్టెన్ పీరియడ్లో చేంజెస్ అవుతారు, ఈజీగా ఇరిటేట్ అవుతారు, కోప్పడతారు, ఉన్నట్టు ఒకేసారి ఏడుస్తారు. ఇదంతా వాళ్ళ ఫిజియోలాజికల్గా చూసుకుంటే హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ వల్ల, ఒకవేళ హార్మోన్ ప్రభావం వల్ల వస్తుంది కదా. దాన్ని అర్థం చేసుకోరు చాలా మంది మగవాళ్ళు. ఎందుకు ఇలా చేస్తున్నావు, అదేంటి నీ క్యారెక్టర్, అది నీకు ఎందుకంత పొగరు, ఎందుకంత యాటిట్యూడ్ అని మాట్లాడుతూ ఉంటారు కొంతమంది, చాలా మంది పార్ట్నర్స్. వాళ్ళకి ఏం చెప్తారు డాక్టర్? అందుకే నేను చెప్తాను, మెన్సెస్ కూడా మీరు చెప్పండి, పార్ట్నర్స్కి చెప్పచ్చు, ఇంట్లో తెలియాలి. బికాజ్ ఇఫ్ యు ఆర్ ఇరిటబుల్, ఏం కాదు లేకుండా ఇరిటబుల్ ఉంటే అర్థం కాదు కదా. ఇరిటబుల్ ఉంటారు, యాంగ్జైటీ ఉంటారు, లోన్లీగా ఉంటారు, ఏడుస్తారు, ఊరికే నవ్వుతారు, ఊరికే ఏడుస్తారు. సో అందుకని ఇంతకుముందు అంతా చెప్పేవాళ్ళు కాదు మెన్సెస్ అయితే, దాచిపెట్టుకునే వాళ్ళు. ఇప్పుడు అంతా షేర్ చేసుకోవాలి. సో ఇవేమైనా షేర్ చేసుకుంటే కదా వాళ్ళకి అర్థమవుతుంది, మీకు హెల్ప్ చేస్తారు, మిమ్మల్ని అండర్స్టాండ్ చేసుకుంటారు. చెప్పాలి, మీకు ఏదైనా హెల్ప్ చేస్తారు కదండి. ఇప్పుడు అందరూ ఎవరు హస్బెండ్స్ చాలా మంది మ్యూచువల్ అండర్స్టాండింగ్ బాగుంది. సో వాళ్ళు హెల్ప్ చేస్తారు, హౌస్ హోల్డ్ చోర్స్ ఏదన్నా ఉంటే హెల్ప్ చేస్తారు. సో చెప్పడం మంచిది. ఇప్పుడు ఇంత ముందులాగా దాచేవాళ్ళు కాదు. ఇప్పుడు నాకు ఏదైనా పేషెంట్స్ వచ్చినా కూడా మీ ఫస్ట్ మెన్సెస్ ఎప్పుడంటే ఫస్ట్ అబ్బాయి జవాబు చెప్తాడు, హస్బెండే చెప్తాడు, మేడం ఇది. అమ్మాయి తప్పు చెప్పినా లేదు మేడం ఇది అంటాడు. ఇవేమో ఫోన్ తీస్తుంది, క్యాలెండర్ అని అదని ఫోన్ తీస్తుంది, టక్కని జెంట్స్ చెప్తారు హస్బెండ్స్. చాలా అలర్ట్గా ఉన్నారు. బట్ హార్మోనల్ చేంజెస్ వెరీ వెరీ కామన్. మెన్సెస్ అప్పుడు కామన్, ప్రీ మెన్స్ట్రువల్ సిండ్రోమ్ అని ఒక పేరే ఉంది. సో ఇట్స్ వెరీ కామన్. అంటే మ్యామ్ అమ్మాయిలలో మూడేమో పీరియడ్స్ కు ముందు వచ్చే కొన్ని రోజులలో ఒక రకంగా ఉంటుంది,
వచ్చినప్పుడు ఒక రంగు ఉంటుంది, అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో మూడ్ షిఫ్ట్ అవుతుంది. అంటే ఇన్ని చేంజెస్ జరుగుతాయి మేము ఒక ఫీమేల్ బాడీ. ఏం లేదండి, మెన్సెస్ ముందు కామన్, అది ప్రీ మెన్స్ట్రువల్ సిండ్రోమ్ అంటారు. కొంతమంది ట్రీట్మెంట్ తీసుకునేంత వరకు వెళ్తారు. ప్రీ మెన్స్ట్రువల్ అంటే చాలా మందికి బాడీ పెయిన్స్ ఉంటాయి, బ్రెస్ట్ టెండర్నెస్ ఉంటుంది, ఇరిటబుల్ ఉంటారు, మైగ్రేన్ వస్తుంది కొంతమందికి, బ్యాక్ పెయిన్ వస్తుంది కొంతమందికి పైకా ఏదేదో తినాలనిపిస్తుంది, సాల్టీ ఫుడ్స్, స్వీట్స్ అట్లా తినాలనిపిస్తుంది. మెన్సెస్ రాగానే ఆ 3-4 days లో తగ్గిపోతుంది. తర్వాత ఏమన్నా ఉన్నా అది నార్మలే. సో ప్రీ మెన్స్ట్రువల్ ఇట్స్ వెరీ కామన్. ఇంకొకటి మనం ఇంపార్టెంట్ చెప్పాల్సింది మెనోపాజ్. మెనోపాజ్ తర్వాత హార్మోనల్ చేంజెస్, ఈ రెండు చాలా సిగ్నిఫికెంట్. హస్బెండ్ సపోర్ట్, ఇంట్లో వాళ్ళ సపోర్ట్ ఖచ్చితంగా కావాలి. ఎందుకంటే యాజ్ ఏ ఫీమేల్ ఇప్పుడు నేను ఆ చేంజెస్ చూస్తున్నాను, ఇప్పుడు ఐఎమ్ పెరి మెనోపాజ్, నేను ఈ చేంజెస్ చూస్తున్నాను. సో ఇప్పుడు నా పేషెంట్స్ చెప్తే ఐ యూస్ టు అవునా ఇన్ని ఉంటాయా, ఇంత సీన్ ఉంటుందా అనుకునేదాన్ని. ఇప్పుడు యాజ్ ఏ పెరి మెనోపాజ్ నేను వచ్చిన తర్వాత అర్థమవుతుంది లాట్ ఆఫ్ ఇష్యూస్. ఇట్స్ వెరీ ట్రూ యాక్చువల్ గా. నాకు అన్ని తెలిసినా కూడా ఐఎమ్ నాట్ ఏబుల్ టు కోప్ అప్. నాకు తెలుసు, టాబ్లెట్స్ తెలుసు, ఐ కెన్ మేనేజ్ మై సెల్ఫ్. ఈవెన్ దెన్ when you experience yourself, then only you'll know. సో అప్పుడే అందుకే అప్పటి నుంచి పేషెంట్స్ మీద రెస్పెక్ట్ పెరుగుతుంది. సో తర్వాత ఇంతకుముందు కూడా నేను పీజీ చేసినప్పుడు ప్రెగ్నెన్సీస్ అంటే ఎందుకు అంత సీన్ చేస్తున్నారు, పెయిన్ అయితే ఏమవుతుంది అనుకునేదాన్ని. మైండ్ ఇస్ అ నార్మల్ లెవెల్. ఫస్ట్ వన్ ఐ ఎక్స్పీరియన్స్ పెయిన్స్, ఓ గాడ్ ఇట్స్ వెరీ 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 హారిబుల్. అని తర్వాత ఎంత రెస్పెక్ట్ పెరిగిందంటే ప్రెగ్నెన్సీ మీద అంత రెస్పెక్ట్ పెరిగింది. సో ఏదైనా మనం అనుభవిస్తే కానీ తెలియదు అంటారు కదా. నార్మల్ డెలివరీ చాలా చాలా కష్టం. అంటే ఒక ప్రాణానికి వాళ్ళు అంటే బర్త్ ఇస్తున్నారు అంటే ఇంకొక మనిషికి ఇంకొక ప్రాణం పోస్తున్నారు అని అంటే ఇట్స్ ఏ కామన్ థింగ్. అందరు చేస్తున్నారు, నువ్వు చేస్తున్నావు, దాంట్లో ఏముంది గొప్ప అంటే లేదండి. చాలా కష్టం. చెప్తారు కదా యాంజైనా హార్ట్ అటాక్ తో పోలుస్తారు. మీకు 100 times అంత పెయిన్ ఎట్లా వస్తుందో అంత పెయిన్ ఉంటుంది.